సంబంధించి జనవరిలో డైరెక్ట్ ఉంటారు ఇటుకలకు సంబంధించి ఆర్టికల్స్కి. అది ఆత్మ అంటారు. అది ఏటీఎంఏ అంటారు భాషది. అది మొన్నే పదవి ఇచ్చారు. దానికి ఎమ్మెల్యే గారికి మీ రైతు సోదరులకి కూడా సేవ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు మనకి ఆర్టికల్స్ సంబంధించి ఒక 14 రకాలు మొక్కలు మనం అంటే కేవలం కొబ్బరి తోట మీద ఆధారపడకుండా అరటి తోట మీద 14 రకాలు ఉద్యాన పంటలు చేసుకోవడానికి పూర్తి సబ్సిడీతోటి మనకి అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం. అది ఒక మాట మీకు వివరించడం జరుగుతుంది. మామిడి కానీ నిమ్మ కానీ జామ జీడిమామిడి సపోటా డ్రాగన్ ఫ్రూట్ జాస్మిన్ అలాగే కొబ్బరి మునగ తైవాన్ జామ సీతాఫలం బత్తాయి రోజా ఆయిల్ పామ్ వీటన్నిటి మీద కూడా 90% సబ్సిడీతో రైతులు అంతర్గత పంట వేసుకుని కొబ్బరికాయ మీద ఆధారపడకుండా రైతులు అంతర్గత పంట వేసుకుంటే ఒక 4 సంవత్సరాలు మనం కష్టపడితే అక్కడి నుంచి ఎకరానికి ₹1,00,000 ఆదాయం వరకు మనం వస్తుందనేది ఒక పాలసీ తీసుకురావడం లేదు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి రైతులు కేవలం ఒకే దాని మీద ఆధారపడకుండా. ఎందుకంటే గ్రామాలు బాగోవాలి. గ్రామాలు బాగున్నప్పుడు రైతు బాగున్నప్పుడే గ్రామాలు బాగుంటాయి. గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం ఈ దేశం బాగుంటుందని ఎంతో కృతనిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో కృష్ణ చైతన్య కమిషనర్ చేసినటువంటి కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడైతే ఇచ్చే పథకాలు ఉన్నాయో అవి రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుందని మనకి ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అదే రకంగా మన శాసనసభ్యులు ఇంటి సత్యనారాయణ గారు నిరంతరం ప్రజల్లో ఉండి మీరు మిగతా చెప్పారు. అది కూడా మీరు శాసనసభ్యులు దృష్టిలో తీసుకెళ్తాం పంటలు. ఎందుకంటే 2 మాసాలు అయింది కాబట్టి చెప్తే ఇంకా రైతు కారణాలు పడలేదు కాబట్టి అది కూడా శాసనసభ్యులు దృష్టిలో పెడతాం. అది కూడా తొందరగా వచ్చేలా చూస్తాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బాగోవాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు మోదీ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నిరంతరం రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయన్న కృతనిశ్చయంతో ఇవాళ రైతు సేవ చేస్తారు. ఆ పంటలు కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని సమూహంగా తెలియజేసుకుంటూ చదువు